నేను మీ శిరీష. ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం జలంత్రకోట పంచాయతీ మరియు హెల్మెట్ గ్రామాల్లో పర్యటించిన పిరియా విజయసాయిరాజ్. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం జలంత్రకోట పంచాయతీ మరియు హేమ్లెట్ గ్రామాల్లో పిరియా విజయసాయిరాజ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీని మెజారిటీతో గెలిపించాలని ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి అక్కచెల్లెమ్మలకు పిరియా సాయిరాజ్ కోరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రం అభివృద్ది చెంది సస్యశ్యామలంగా ఉంటుందని, పేదలకు బాసటగా నిలిచిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని పిరియా సాయిరాజ్ అన్నారు. తదనంతరం మశాఖపురం పంచాయతీ గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పథకం వేతనదారులతో సమావేశమై పంచాయతీ గ్రామాల్లో అభివృద్ది చూసి ఓటు హక్కు వినియోగించుకోవాలని, వైసీపీ ప్రభుత్వ హయాంలో పంచాయతీకి జరిగిన మేలును అభివృద్దిని ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్ దుక్క లోకేశ్వర్ రెడ్డి, మండల ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వజ్జి మృత్యుంజయరావు తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల మండలం ముద్దాడ పంచాయతీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గొర్లె పరిమిళ. ఎచ్చెర్ల నియోజకవర్గం ఎచ్చెర్ల మండలం ముద్దాడ పంచాయతీలో ఎన్నికల ప్రచారంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ సతీమణి, రణస్థలం మండల మాజీ ఎంపీపీ గొర్లె పరిమిళ పాల్గొన్నారు. ఆమెతో పాటు కార్పొరేషన్ చైర్మన్, ఎచ్చెర్ల మార్కెట్ కమిటీ చైర్మన్, ఎచ్చెర్ల నియోజకవర్గ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, జేసీఎస్ ఇన్ఛార్జీలు, బూత్ కమిటీ కన్వీనర్లు, గ్రామ సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. పలాస నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గౌతు శిరీషను ఆ పార్టీ గుర్తించి బీ ఫామ్ ఇవ్వడంతో కోసగింపుపురం జంక్షన్ నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గౌతు శిరీషను ఆ పార్టీ గుర్తించి బీఫామ్ ఇవ్వడంతో సోమవారం కోసంగిపురం జంక్షన్ నుంచి పాత జాతీయ రహదారి మీదుగా 3 రోడ్ల జంక్షన్ నుంచి పలాస మీదుగా గౌతు శిరీష ఇంటి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు, గౌతు శిరీషతో పాటు అశేష అభిమానులు, ముఖ్య కార్యకర్తలు, నేతలు పాల్గొని ప్రజలకు దారి పొడవునా అభివాదం చేశారు. ఈ ర్యాలీలో అనేక చోట్ల జనసేన, బీజేపీ నేతలు మరియు కార్యకర్తలు కూడా పాల్గొని మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. రాష్ట్రంలో 2వ అసెంబ్లీ నియోజకవర్గంగా ఉన్న పలాస నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉత్కంఠత నేపథ్యంలో ఆ పార్టీ అభ్యర్థిగా చివరి నిమిషంలో గౌతు శిరీషను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో కార్యకర్తల్లో మరింత ఉత్సాహం రేకెత్తింది. ఈ కార్యక్రమంలో అభిమానులు దారి పొడవునా శిరీష, రామ్మోహన్ నాయుడుపై పూలవర్షం కురిపించారు. గౌతు సర్దార్ లచ్చన్నతో పాటు సీనియర్ మాజీ ఎమ్మెల్యే గౌతు శివాజీతో పాటు శిరీషతో కూడుకున్న పాటలను ఆలపించిన అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది.
సరిగ్గా 3:30 గంటలకు ప్రారంభమైన ఈ ర్యాలీ 6 గంటల వరకు కొనసాగింది. ఈ మేరకు కాశీబుగ్గ 3 రోడ్ల జంక్షన్ వద్ద, కాశీబుగ్గ బస్టాండ్ వద్ద మరియు పలాస ఇందిరా చౌక్ వద్ద పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రామ్మోహన్ నాయుడు, గౌతు శిరీషలు ప్రసంగించారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ క్రియాశీలక అభిమానులు, కార్యకర్తలు వేలాదిగా పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేసేందుకు గౌతు శిరీష భర్త వెంకన్న చౌదరి వందన సమర్పణలో అభినందనలు తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కోసంగిపురం జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. కోసంగిపురం జంక్షన్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఇసుక లోడుతో వెళుతున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో సోంపేట మండలం జీడిపుట్టుగా గ్రామానికి చెందిన చెల్లూరి చైతన్య లారీ వెనుక చక్రాల కింద నలిగి తీవ్ర గాయాల పాలయ్యారు. ఇది గమనించిన స్థానికులు గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. కాగా యువకుడు ఇటీవలే సీఆర్పీఎఫ్ జవాన్ గా ట్రైనింగ్ పూర్తి చేసుకుని గ్రామానికి చేరుకున్నాడు. ఘటనపై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు. తాగునీటికి ఎటువంటి కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టమని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమన్ అధికారులను ఆదేశించారు. తాగునీటికి ఎటువంటి కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టడం వల్ల మండు వేసవిని అధిగమించొచ్చని, ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తాగునీటికి ఎటువంటి కొరత లేకుండా వేసవి వడదెబ్బ ముందస్తు చర్యలపై జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ జిల్లా సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ శ్రీనివాసరావు జిల్లాలో బోర్వెల్లు, పంపులు, రిజర్వాయర్లలో నీటి నిల్వలు తదితర వివరాల గురించి వివరించారు. జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులతో వేసవి ఎద్దడిని అధిగమించేందుకు చేపడుతున్న పనులపై ఆరా తీశారు. అలాగే జిల్లాలో మండలాల వారీగా నీటి నిలువలకు చేపట్టే పనులపై, సమస్యాత్మక గ్రామాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న 2 నెలల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, దీనిపై ప్రజలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. అందులో భాగంగా ఎంపీడీఓల ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో విరివిగా చర్యలు చేపట్టాలన్నారు. సమస్యలు తెలపాలన్నారు. బోర్వెల్లు, పంపుల నిర్వహణ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, సంబంధిత వివరాలు రిజిస్టర్లలో నమోదు చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సదుపాయానికి ఎలాంటి కొరత లేకుండా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారిని నిషాకుమారి, సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ శ్రీనివాసరావు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకట్రామన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి మీనాక్షి తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాపురం పట్టణంలో గల రోటరీ క్లబ్ లో మేము సిద్ధం కార్యక్రమాన్ని నిర్వహించారు. రోటరీ క్లబ్ లో ఏర్పాటు చేసిన మేం సిద్ధం కార్యక్రమంలో తామంతా కలిసికట్టుగా ఉన్నామని, మా మధ్య ఎలాంటి విభేదాలకు తావులేదని, జరగబోయే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఇచ్చాపురం నియోజకవర్గ అభ్యర్థిని మరియు శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థిని జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తున్నట్లు ఇచ్చాపురం నియోజకవర్గ మాజీ సమన్వయకర్త ప్రియా సాయిరాజ్ ధ్వజమెత్తారు. శ్రీకాకుళం జిల్లా ముందుగా ఇచ్చాపురం ఇలవేల్పు స్వేచ్ఛావతమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీలో కోవర్టులకు స్థానం లేదని, తమ ఉమ్మడి కష్టంతో ఇచ్చాపురం నియోజకవర్గంలో ఈసారి వైసీపీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ యొక్క నాయకత్వం ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా మేమందరం కలిసికట్టుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్న మెసేజ్ మేము ఇవాళ ప్రజల్లోకి పంపిస్తున్నామన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈ యావత్ నాయకత్వం అంతటిని కూడా వేదిక మీద ఉన్నటువంటి యావత్ నాయకత్వాన్ని అంతా చూసి అవతల ప్రతిపక్షాలకు వెన్నులో వణుకు పడుతుంది, గుండెల్లో రైలు పరిగెడతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 175కి 175 అన్నారో అందులో మొట్టమొదటి నియోజకవర్గం ఇచ్చాపురం నుంచి గెలుపు ఖాయమని చెప్పి ఈ సందర్భంగా అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ మెచ్చి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపెడుతుంటే మరోపక్క ఇది తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక 33 రకాలైనటువంటి పార్టీలతో పొత్తు పెట్టుకొని ఆ పొత్తుల ద్వారా ప్రజల్లోకి వెళ్ళడానికి ఈ రోజు కూడా సీట్లు సర్దుబాటు చేసుకోవడంలో కూడా సరైనటువంటి రీతిలో కూడా చేయలేనటువంటి దారుణమైన దుస్థితిలో ఆఖరికాలు దిగజారిపోతే, ఇంకో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం
పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని అందరం కూడా ఇవాళ జరుగుతున్నటువంటి వేదిక ద్వారా మొత్తం 175 నియోజకవర్గాలు కూడా ప్రజల్లోకి అందరం కూడా పూర్తి స్థాయిలో మేము వెళ్తున్నామన్న విషయాన్ని తెలియజేయడానికి కూడా మేమందరం సంసిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. పూర్తి స్థాయిలో ప్రజలంతా కూడా ఏకదాటిగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనకి మొగ్గు చూపెడుతూ ఏ గ్రామానికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఇస్తున్నటువంటి ఆహ్వానం అయితేనేమి, వాళ్ళు ఏ రకంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ అయితేనేమి, ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఇచ్చాపురం నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలుపు ఖాయమని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. దీన్ని మేము నోటి మాటలతో చెప్పేది కాదు. దీని అక్షరాల ఎక్కడికి ఏ సంక్షేమ పథకం కింద, ఏ అభివృద్ధి కార్యక్రమం కింద, ఏ గ్రామానికి ఎంత ఉందన్న విషయాన్ని కూడా మేము పాంప్లెట్ రూపంలో రూపొందించి ప్రజలకు మేము తెలియజేస్తున్నాం. నిజంగా మేము చేసినటువంటి ఇంత అభివృద్ధి ఇంత పెద్ద స్థాయిలో ఉంటే మరి ఇదే తెలుగుదేశం ప్రభుత్వం గత 5 సంవత్సరాలు ఈ ఉన్నటువంటి డబ్బులన్నీ ఎక్కడికి తీసుకెళ్ళినట్టు, ఎవరు ఖాతాల్లోకి వేసినట్టు అన్న విషయాన్ని కూడా ప్రజలకి మనం తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. మరి గడిచినటువంటి 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏ సంక్షేమ పథకాలు ఇచ్చారు, ఏ రూపంలో ఎన్ని నిధులు ఇచ్చారు, ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్న విషయాన్ని కూడా మేము ప్రజల ద్వారా ఇవన్నీ కూడా ఈ వేదిక ద్వారా తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తా ఉన్నాం. శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి 5 ఏళ్లలో కనీవిని ఎరుగని రీతిలో సంక్షేమ పాలన అందించారని, ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. మహిళలకు ప్రాధాన్యత కల్పించి ఇచ్చాపురం నియోజకవర్గంలో మహిళా అభ్యర్థిని నియమించినట్లుగా దీనికి మనందరి సమిష్టి కృషితో పిరియా విజయను గెలిపించి ఇచ్చాపురం నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వాలన్నారు. రాష్ట్రం మొత్తంలో జగన్మోహన్ రెడ్డి పాలనకు తిరుగులేదని 175కి 175 స్థానాలు వైసీపీ సొంతం చేసుకోబోతుందని జోస్యం చెప్పారు. అనంతరం ప్రచార రథాన్ని ప్రారంభించి ఇంటింట ప్రచారం మొదలుపెట్టారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.